2 నెలల పాటు సచివాలయానికి దూరంగా ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు గాంధీ భవన్ నుంచి సీఎం కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెంచారు ఆయన. అత్యవసరమైతే ఇంటి నుంచి అధికారులతో సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికలు, పార్టీలో చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర లభించకపోతే మంత్రులను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా మంత్రులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా యాదిరిపల్లి వెంకటాద్రిపాలెంలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించారు జగదీష్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ అవుట్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఈటెల బండి సంజయ్ కి పడదన్నారు. బండి సంజయ్ అవినీతి చేయలేదని కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆస్కార్ కోసం తాపత్రయపడుతున్నట్టుగా బండి సంజయ్ మంచిగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ నడుస్తోంది. దేవరప్పల మండలం అధ్యక్షుడి మార్పుపై ఇరు వర్గాల మధ్య రగడ మొదలైంది. నూతన మండలం అధ్యక్షుడిగా శ్రీరామ్ను నియమించారు. శ్రీరామ్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనుచరుడు. దాంతో శ్రీరామ్, పెద్ది కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పిఠాపురం నుంచి పవన్ తప్పుకుంటే సీటు తనదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత వర్మ. పవన్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం బరిలో ఉంటానని చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతోనే సీటు త్యాగం చేశానని చెప్పారు ఆయన. గుంటూరు జిల్లా ప్రతిపాడులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఆఫీసులో వాలంటీర్లతో సమావేశం పెట్టారన్న సమాచారంతో కార్యాలయం దగ్గరకు వెళ్లారు టీడీపీ శ్రేణులు. తమ ఆఫీసుపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు కారుపై దాడి చేశారు. ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదల కానుంది. ఎంపీ సీట్లపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. అయితే హిందూపురం లోక్సభ పరిధిలో భారీగా ముస్లిం ఓట్లు ఉండడంతో బీజేపీకి ఈ సెగ్మెంట్ వద్దంటున్నారు చంద్రబాబు. హిందూపురం కాకుంటే నర్సాపురం బరిలో బీజేపీ నిలిపే అవకాశం ఉంది. విజయనగరం ఎంపీ సీటు కూడా బీజేపీకే ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీలో అయోమయం కొనసాగుతుంది. కిమిడి కళా వెంకట్రావు పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది టీడీపీ. అయితే చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయాలని చంద్రబాబు సూచించారని చెబుతున్నారు గంట. ఇప్పుడు కళా వెంకట్రావు పేరుతో సర్వే చేయడంపై క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. భీమవరం నుంచి కారుతో ర్యాలీగా బయలుదేరారు. ఉండి నియోజకవర్గంలో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానన్నారు శివరామరాజు. కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారన్నారు రఘునందన్ రావు. సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్న హామీలు నెరవేర్చడం లేదన్నారు. నిరుద్యోగ భృతిపై రాహుల్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు రఘునందన్. తెలంగాణ గవర్నర్ గా హైదరాబాద్ రాజ్భవన్ లో సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళిసై రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, రైతులంటే ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు కేటీఆర్. వడగళ్ల వాన ముంచెత్తినా కన్నెత్తి చూడలేదన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అని అడిగారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదా అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లర్లను సీజ్ చేస్తామని చెప్పారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు. గత ప్రభుత్వం జగన్ దగ్గర మోకరెల్లి, కృష్ణా, గోదావరి జలాలను దారాదత్తం చేసిందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని కోమటిరెడ్డి అన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రత్యేక జీవోను కూడా తీసుకురావాలని సూచించారు. ఎండిపోయిన పంటలకు కూడా ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు నిరంజన్ రెడ్డి. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. తలమడుగు మండలం ఉండడంలో
బీజేపీ పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు డుమ్మా కొట్టారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు అంటూ విమర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారని ఆరోపించారు. చంద్రబాబుకు బీజేపీ జనసేన సపోర్ట్ ఇస్తున్నాయన్నారు. ఈ పొత్తు ముందుగా ఊహించిందే అని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి గెలవబోతున్నామని అన్నారు పెద్దిరెడ్డి. పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై ప్రజలకే కాదు కాపులకు కూడా నమ్మకం లేదన్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ను కాపులే ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. పవన్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతించాలని, పార్లమెంటుకి పోటీ చేయాలంటే అమిత్ షా ఓకే చేయాలన్నారు. ఇలాంటి దౌర్భాగ్యం ఏ పార్టీ అధినేతకు లేదని విమర్శించారు ద్వారంపూడి. ఏపీ ప్రతిపక్షాల కూటమిలో ధర్మవరం పంచాయతీ నడుస్తోంది. టికెట్ కోసం 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ధర్మవరం జనసేనకు కేటాయించాలంటూ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యకర్తలు. టికెట్ బీజేపీకి కేటాయించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే కమలం పార్టీకి కేటాయిస్తే సహకరించేది లేదంటోంది జనసేన. మరోవైపు ధర్మవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు పరిటాల శ్రీరామ్. నరసరావుపేట టీడీపీలో టికెట్ రగడ కొనసాగుతుంది. చెదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వాలంటూ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి ఆత్మహత్య యత్నం చేశారు. విలేకరుల సమావేశంలో పురుగుల మందు తాగారు రామిరెడ్డి. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బంధువులు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోషయ్య టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. తమపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. డబ్బుల మూట బరువును బట్టి టీడీపీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. అక్రమ మైనింగ్ పై ధూళిపాల స్క్రిప్ట్ పైనే ఎంపీ అభ్యర్థి చదివాడని చెప్పారు. అసత్యాన్ని 1,00,000 సార్లు చెబితే నిజం అవుతాయని టీడీపీ వాళ్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు కిలారి. ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలు, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఫిర్యాదుల పరిష్కారం, ఓటర్ హెల్ప్ లైన్ వంటి అంశాలపై వారు చర్చించినట్టుగా సమాచారం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు సీఎస్. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. 3 పార్టీలు కలిసి వచ్చినా తమ విజయాన్ని ఆపలేరన్నారు. ఏపీలో 175 స్థానాలను తామే గెలవబోతున్నామన్నారు. ఎన్ని పార్టీలు పోటీకి వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు వైసీపీ నేత అప్పిరెడ్డి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది సిపిఎం పార్టీ. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరుని ప్రకటించింది సిపిఎం. త్వరలో 16 మంది అభ్యర్థులను ప్రకటించనుంది సిపిఎం. విశాఖ సౌత్ జనసేనలో విభేదాలు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాదిక్ వర్గం ఆందోళన చేసింది. దీంతో సాదిక్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వంశీ అనుచరులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థుల ఎంపికలను ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు 10 మంది అభ్యర్థులతో 3వ జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ జాబితాలో లోక్సభకు పోటీ చేసే 10 మంది పేర్లను వెల్లడిస్తారు. పిఠాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. జాయినింగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు జనసేన వైసీపీ అధినేతలు. అయితే నిన్న జనసేన అధినేత ఆధ్వర్యంలో పిఠాపురం వైసీపీ నాయకులు చేరగా ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పిఠాపురం నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ శేషుకుమారి. 2019లో పిఠాపురం నుంచి జనసేన తరపున పోటీ చేశారు శేషుకుమారి. కాకినాడ జిల్లా కిర్లంపూడి నుంచి విజయవాడకు వెళ్లారు ముద్రగడ పద్మనాభం. సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు ఆయన. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో సమావేశమయ్యారు ముద్రగడ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి విశ్వరూప్. ప్రతి మహిళను సీఎం జగన్ లక్షాధికారి చేశారని, అందుకే మరోసారి వైసీపీకి జనం పట్టం కడతారని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ వైసీపీ అని ప్రజలకు తెలుసన్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ నిజం కాలేదన్నారు విశ్వరూప్. 5గురు వెళ్లినా పర్మిషన్ల పేరుతో టీడీపీ అభ్యర్థులను అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి. కోడ్ వైసీపీకి వర్తించదా అని ప్రశ్నించారు. వైసీపీ వారు భారీ కాన్వాయ్లు నడుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. షెడ్యూల్ విడుదలయ్యాక తొలిసారి సింగరాయకొండలో కొండపి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కలిసి ప్రచారం నిర్వహించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కోట్ల అనుచరుడిగా ముద్రపడ్డ మురళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. 51,92,000 విలువ చేసే ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్స్ లేకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్లను అక్రమంగా దిగుమతి చేసుకుని 40% డిస్కౌంట్ తో విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. నంద్యాల జిల్లా డోన్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. నంద్యాల సబ్ అడిషనల్ ఎస్పీ ఆదేశాలతో ఐటీఐ సమీపంలో దాడులు నిర్వహించారు. ఓ స్కార్పియోలో అక్రమంగా తరలిస్తున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి 32 బాక్సులు, 372 టెట్రా ప్యాకెట్స్ మద్యాన్ని, కార్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. సెంట్రల్ పోలీస్ ఫ్రాజ్, పార్లమెంటరీ బలగాలు, స్థానిక పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ జరిపారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా భరోసా కల్పించేందుకే ఈ కవాతు అన్నారు సిపి సునీల్ దత్. నంద్యాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో డీసీఎం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్ సీట్లో ఇరుక్కుపోవడంతో అటవీ సిబ్బంది ఆయన్ని బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు తప్పవని, అటు ఉభయ గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ లభించింది. 5 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అభిషేక్ కి షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ కి వెళ్లాలని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ భారత మండపంలో ప్రధాని మోదీ యువ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. స్టార్టప్ మహాకుంభ్ పేరుతో జరిగిన సదస్సుకు హాజరై నూతన ఆవిష్కరణలను పరిశీలించారు. యువ పారిశ్రామికవేత్తలు దేశానికి వెన్నుముక అన్నారు ప్రధాని. స్టార్టప్ కంపెనీలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు తమిళిసై. కిషన్ రెడ్డితో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు తమిళిసై. తెలంగాణలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చిందని వివరించారు. గవర్నర్గా 4 ముఖ్యమంత్రులతో పనిచేశారని గుర్తు చేశారు తమిళిసై. రోహింగ్యాలకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టులో తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రోహింగ్యాలకు భారత్లో స్థిరపడే హక్కు లేదని వాదించింది. పార్లమెంట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది కేంద్రం. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది తమిళనాడు డీఎంకే పార్టీ. మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీటి నిషేధానికి హామీ ఇచ్చారు. సిలిండర్ ధరను 500 రూపాయలకి, లీటర్ పెట్రోల్ ని 75కి, డీజిల్ ని 65 రూపాయలకి తగ్గిస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించారు డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్. కూటమి పార్టీలకు 19 సీట్లు కేటాయించింది డీఎంకే. మిగిలిన 21 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో తుత్తుకూడి నుంచి కనిమోలి, సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్, అటు నీలగిరి నుంచి ఏ రాజా, పి పెరంబదూర్ నుంచి టీఆర్ బాబు పోటీ చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీతో ఏఎంఎంకే పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ పొత్తు ఖరారైంది. దినకరన్ పార్టీకి 2 లోక్సభ స్థానాలు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించింది. బీజేపీ గెలుపు కోసం ఏఎంఎంకే కృషి చేస్తుందని దినకరన్ ప్రకటించారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ సమన్లు ధిక్కరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది కోర్టు. పంజాబ్ లో కల్తీ లిక్కర్ 3 ప్రాణాలు తీసింది. పంజాబ్ లోని సంగ్రూర్ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 3 వ్యక్తులు మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్లో అగ్నివీర్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనను అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.